ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఇందులో ఫస్ట్ అసలు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫినాన్స్ తీసుకొచ్చి ఉంటాం కదండి. అలా తీసుకొచ్చిన ప్రతి సోర్స్కి మనం ఎంతో కొంత రిటర్న్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిటర్న్ పేమెంట్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. The cost of capital, that is cost of having capital for long period from different sources of finance. Generally, the sources of finance for non-corporate entity could be either internal. Internal ga ela unte savings avundochu, investment in current and non-current assets, or external borrowings, loans from financial institutions, local borrowings, etc. So point enti, మనం ఎక్కడి నుంచి అయితే డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్, ఇవి కావచ్చు ఇంటర్నల్గా కావచ్చు లేకపోతే ఎక్స్టర్నల్గా కావచ్చు, మనం ఎక్కడెక్కడి నుంచి అయితే ఫినాన్స్ తీసుకొస్తామో అలా తీసుకొచ్చిన ప్రతి సోర్స్కి మనం ఎంతో కొంత కాస్ట్ అనేది రీపే చేయాల్సి ఉంటుంది, ఎంతో కొంత రిటర్న్ దాని మీద ఉంటుంది. దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. Cost of capital is the return expected by the providers of capital, that is shareholders, lenders and debt holders, to the business as a compensation for their contribution to the capital. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఏంటి అంటే, మనకి ఎవరైతే క్యాపిటల్ ఇస్తారో, ఎవరు షేర్ హోల్డర్ అయి ఉండొచ్చు, లెండర్ అయి ఉండొచ్చు, డెట్ హోల్డర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా సరే మనకి క్యాపిటల్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళకి దానికి బదులుగా మనం ఎంతో కొంత కాంపెన్సేషన్ పే చేస్తాము. ఆ కాంపెన్సేషన్ వాళ్ళు ఎంతో ఇంతని ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ఆ ఎక్స్పెక్టేషన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాము. అలా షేర్ హోల్డర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. లెండర్ అండ్ డెట్ హోల్డర్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారని? ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఇంట్రెస్ట్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనొచ్చు, డివిడెండ్ని కూడా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఎంత అన్నది రిటర్న్, ఆ రిటర్న్ అనేది ఒక పర్సంటేజ్ బేస్ మీద చెప్తామన్నమాట మనం. సో నౌ when an entity, corporate or others, procured finances from either sources as listed above, it has to pay some additional amount of money besides the principal amount. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం తీసుకొచ్చిన అమౌంట్ కాకుండా ఇంకా వాళ్ళకి ఎంతో కొంత ఎక్సెస్ మనం పే చేస్తాము. అలా పే చేసిందాన్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్లో లోన్ తీసుకున్నాం అనుకోండి, ఎంతో 1 lakh లోన్ తీసుకున్నాను నేను, దాని మీద వడ్డీతో కలిపి మళ్ళీ వాళ్ళకి రీపే చేస్తాను. ఒక వడ్డీ ఒక 12,000 అయింది అనుకుంటా. సో మొత్తం 1,12,000. ఇక్కడ వాళ్ళకి రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేశారండి? 12%. దట్ ఈస్ 12,000 రూపీస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్. దానికి మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఇప్పుడు 1 lakh అంటే 12% అని చెప్తామన్నమాట. The additional money paid to these financiers may be either one payment or regular payment at specified intervals. ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఎగ్జాంపుల్ ఆ 1 lakh ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ 12,000 కలిపి మొత్తం 1,12,000 నేను పే చేశాను. ఈ కేసులో నేను ఎయిదర్ మొత్తం ఒకేసారి పే చేయొచ్చు ఈ 1,12,000ని, లేకపోతే ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పి ఒక పీరియాడికల్గా ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ పెట్టుకొని నేను పే చేయొచ్చు. ఓకే కదండి. నెక్స్ట్, this additional money paid is said to be the cost of using the capital and it is called the cost of capital. This cost of capital expressed in rate is used to discount or compound the cash flow or the stream of cash flows. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్స్ మనం కనుక్కుంటాం, ఎందుకు దేనికి యూజ్ అవుతుంది అంటే, దీన్ని మనం ఒక రేట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. 12% అనో 13% అనో ఎంతో. ఈజ్ యూజ్డ్ టు డిస్కౌంట్ ఆర్ కాంపౌండ్ ద క్యాష్ ఫ్లో ఆర్ స్ట్రీమ్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాము, అసలు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దిస్ ఈజ్ టేకెన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. షార్ట్ టర్మ్ కోసం కాదు, లాంగ్ పీరియడ్లో మనం ఏమైనా లోన్స్ తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ఎంతో కొంత డిస్కౌంటింగ్ చేసి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఆ ప్రాసెస్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh ఒక స్కీమ్ ఉంది మీ దగ్గర. ఆ స్కీమ్ ఏంటి? ఫస్ట్ ఇయర్లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ 25 years మీకు డైరెక్ట్గా 25 lakhs రీపే చేస్తాము అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. ఎగ్జాంపుల్ చూడడానికి ఎవరైనా కొంచెం కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే 1 lakh మాత్రమే నేను పెడుతున్నాను కదా, వాళ్ళు నాకు 25 lakhs రిటర్న్ ఇస్తున్నారు. కానీ ఈ మధ్యలో మనకు ఒక టైం గ్యాప్ ఉంది. ఎంత? 25 years టైం గ్యాప్. ఇప్పుడు 1 lakh అంటే చాలా వాల్యుబులే, బట్ 25 lakhs అంటే చాలా చాలా వాల్యూ అయ్యి ఉండొచ్చు. బట్ 25 years అయిన తర్వాత ఈ 25 lakhsకి అంత వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్, కొన్నేళ్ల క్రితం 1 rupee అంటే చాలా వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు 100 rupees అన్న వాల్యూ లేదు. సో వాల్యూ అన్నది టైంని బట్టి మారుతూ ఉంటుంది. సో దాని 25 lakhs ఫ్యూచర్ వాల్యూ అయితే దాని కరెంట్లోకి వస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది అని తెలుసుకోవడం కోసం మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి వాటి ద్వారా ఈ అమౌంట్ని 25 lakhs నేను డిస్కౌంట్ చేస్తే ఈ 25 lakhs యొక్క ప్రెజెంట్ వాల్యూ, అంటే 25 years తర్వాత కాదు, ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఇయర్లో ఈ 25 lakhsకి వాల్యూ ఎంత అన్నది మనకు వస్తుంది. అలా నేను దానికోసం మనం ఎంతో కొంత ఒక పర్సంటేజ్ బేస్ మీదుగా డిస్కౌంట్ చేస్తాము. ఆ డిస్కౌంట్ చేసి ఆ పర్సంటేజ్ని మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటలే యూజ్ చేస్తాం అనమాట. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12% అనుకున్నాను. ఎందుకు అంటే
ఇప్పుడు ఈ 1 lakh నేను ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం, వేరే స్కీమ్లో ఇక్కడెక్కడ నేను ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు అనుకోండి, జస్ట్ నేను ఒక బ్యాంక్ ఎఫ్డీ వేసుకోవచ్చు. ఈ 1 lakhని బ్యాంక్ వాళ్ళు నాకు 12% దాని మీద ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ నాకు రిటర్న్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నేనేం కోల్పోతున్నాను, ప్రతి ఇయర్ వచ్చి 12% వడ్డీని మనం కోల్పోతున్నాం. సో దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ దిస్ 1 lakh. సో ఈ 12%ని 25 years దగ్గర డిస్కౌంట్ ఎంత ఉంది వాల్యూ, డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే 0.059. దీంతో మల్టిప్లై చేస్తే ఈ 25 lakhsని మనకు వచ్చే అమౌంట్ 1,47,000. సో ఇప్పుడు ఈ 1 lakh నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే 25 lakhs అయి ఉండొచ్చు. బట్ దాని ప్రెజెంట్ వాల్యూ ఎంత, జస్ట్ 1,47,500. అంటే నీకు వచ్చే రిటర్న్ ఎంత, 47,500 రూపీస్ మాత్రమే. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం లేదనుకోండి, జస్ట్ సింపుల్గా చూడండి 24 lakhs నాకు రిటర్న్ వస్తుంది కదా అని ఎక్స్పెక్టేషన్లో ఉంటాం. బట్ యాక్చువల్గా మనకు వస్తుంది ఎంత, జస్ట్ 47,500 రూపీస్ మాత్రమే. ఇలా ఈ డిస్కౌంటింగ్ చేయడం మొత్తం ఇది ఒక ప్రొసీజర్ అండి. ఇక్కడ నాకు ఈ 0.059 ఈ నెంబర్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మీకు ఒకసారి చూపిస్తాను. ఐసీఐ మెటీరియల్లోనే లాస్ట్ పేజ్లో చూడండి ఒకసారి. మీకు ఇలా కొన్ని టేబుల్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఇది ప్రెజెంట్ వాల్యూ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 1 rupee పర్ పీరియడ్ అట్ 5% ఫర్ n periods. ఇక్కడ నాకు ఎంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 12%. సో 12% ఇదిగోండి 12%. ఇది పీరియడ్ అనమాట, ఎన్ని ఇయర్స్ కని. ఎన్ని ఇయర్స్ అని మనం చెప్పుకుంది 25 yearsకి. 25 yearsకి 12% దగ్గర డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 0.059. ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఎందుకు యూస్ చేస్తున్నాము, ఇక్కడ యూస్ చేస్తే ఈ 12% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్ చేసుకొని మనం యూస్ చేస్తాం. ఒకవేళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 14% అనుకోండి, సేమ్ 25 yearsకి ఎంత డిస్కౌంటింగ్ వాల్యూ 0.038. ఇలా మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ పెరిగే కొద్దీ మనకు వచ్చే ఫ్యూచర్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని మనం ఇలా డిస్కౌంటింగ్ చేయడం కోసం యూస్ చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మొత్తం ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో చాలా టాపిక్స్కి యూస్ఫుల్ అవుతుంది. సో జాగ్రత్తగా యూస్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద డిస్కౌంటింగ్ అనమాట, ఎలా డిస్కౌంట్ చేస్తాము అన్నది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కట్ ఆఫ్ రేట్, హర్డిల్ రేట్, మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్సెట్రా. సో దీన్ని ఒక మినిమం రేట్, దీని బేస్ మీద చూసుకుంటాం అనమాట. ఫ్యూచర్లో మనకు వచ్చే రిటర్న్ 12% కంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఓకే యాక్సెప్ట్ ఇట్. లేదు నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే తక్కువ ఉంది, సో దెన్ రిజెక్ట్ ఇట్. దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది తీసుకుంటాము. దీన్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఒక ఫర్మ్ యొక్క డెట్ పాలసీని డిజైన్ చేయడం కోసం, అలాగే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ తీసుకోవడం కోసం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని యూస్ చేస్తాము. నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. The cost of capital is important to arrive at correct amount and helps the management or an investor to take an appropriate decision. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఒక ఇన్వెస్టర్ కానీ మేనేజ్మెంట్కి కానీ ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవడం కోసం, కరెక్ట్ వాల్యూస్ని చూపించడం కోసం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, 25 lakhs to 24 lakhs రిటర్న్ ఎక్కడ, 47,500 రిటర్న్ ఎక్కడ. సో ఈ కంపారిజన్ చేసుకోవడానికి మనకి కరెక్ట్ వాల్యూస్ చూపించడం కోసం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. The estimated benefits, that is future cash flows, 25 lakhs from available investment opportunities are converted into present value of benefits by discounting them with the relevant cost of capital. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న కోసం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్ మీద మనం డిస్కౌంటింగ్ చేసాం ఇక్కడ. Here it is pertinent to mention that every investment option may have different cost of capital. Hence it is very important to use the cost of capital which is relevant to the options available. ప్రతి దానికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కామన్గా ఉండాలని ఏం లేదు. వేరే చోట ఇంకొక చోట ఒక విధమైన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉండొచ్చు, కొన్నిట్లో తగ్గచ్చు, కొన్నిట్లో పెరగచ్చు. ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ బేస్ చేసుకొని మొత్తం డెసిషన్స్ మనం తీసుకుంటాము. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ అప్రైజల్. Cost of capital is used to appraise the performance of a particular project or business. The performance of a project or business is compared against the cost of capital, which is known here as cut-off rate or hurdle rate. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అని డెసిషన్ తీసుకోవడం కోసం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని బేస్గా చూస్తామన్నమాట. ఎగ్జాంపుల్కి నేను అది ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం కోసం నాకు అయింది 12% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది. సో దాని మీద నేను రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇట్ షుడ్ బి మోర్ దాన్ 12%. అలా వస్తేనే నేను ఆ ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తాను. అలా కాకుండా నాకు వచ్చే రిటర్న్ అనేది జస్ట్ 12% కంటే తక్కువ, ఎగ్జాంపుల్ 7% వచ్చిందనుకోండి, దెన్ వై షుడ్ ఐ యాక్సెప్ట్. కాకుండా ఖర్చు కంటే వచ్చే లాభం తక్కువ ఉంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను. సో ఇలా ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయడం కోసం ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని కట్ ఆఫ్ రేట్గా యూజ్ చేస్తాము. Designing of optimum credit policy. While appraising the credit period to be allowed to the customers, the cost of allowing credit period is compared against the benefit or profit earned by providing credit to customer of segment of customers. Here cost of capital is used to arrive at the present value of cost and benefits received. ఈ పాయింట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. డిజైనింగ్ ఆఫ్ ఆప్టిమమ్ క్రెడిట్ పాలసీ.
ఒక కంపెనీలో క్రెడిట్ పాలసీస్ని డిజైన్ చేయడం కోసం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యూస్ఫుల్ అని చెప్తున్నాము. ఎగ్జాంపుల్కి దీనికి ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారు, కస్టమర్స్కి మనం ఇచ్చే క్రెడిట్ పీరియడ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల కానీ డిక్రీజ్ చేయడం వల్ల కానీ మనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా లేకపోతే లాస్ అవుతున్నామా అలాంటివి ఏమైనా కంపేర్ చేయడం కోసం. ఎగ్జాంపుల్ నా కంపెనీలో కస్టమర్స్కి క్రెడిట్ పీరియడ్ ఉంటుంది కదండి, ఇప్పుడే కొన్ని తర్వాత ఒక ఫ్యూచర్లో రీపే చేయడానికి, అలా నేను 14 days పీరియడ్ ఇస్తున్నాను. దానివల్ల నాకు వచ్చే లాభం ఎంత, 14 days మాత్రమే క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాను, నాకు దానివల్ల ఒక 1 lakh ప్రాఫిట్ అమౌంట్ ఎంతో వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే 45 daysగా పెంచాలనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనివల్ల నేను చేసిన ఈ చేంజ్ వల్ల నా ప్రాఫిట్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఆ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. అది మాత్రమే కాదు, ఈ 14 daysని మనం 45 days చేస్తున్నామంటే ఈ మధ్యలో ఉన్న గ్యాపింగ్ ఉంది చూసారా, ఆ పీరియడ్లో మనకి రావాల్సిన అమౌంట్ కోల్పోతున్నట్టు. ఆ పీరియడ్లో కనుక మనం ఆ ఇన్వెస్ట్మెంట్ వేరే ఎక్కడైనా పెట్టుంటే ఎంతో కొంత రిటర్న్ వచ్చి ఉండేది కదా. సో దాన్ని మనం ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. మనం ఎంతో కొంత లాస్ అయి ఉంటాం. అలా లాస్ అవ్వచ్చా లేదా, వీళ్ళకి ఇంత క్రెడిట్ పీరియడ్ అలో చేయొచ్చా లేదా, ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కోసం కూడా మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. డిటర్మినేషన్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అసలు ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము, డివిడెండ్ పే చేస్తున్నాం అనుకోండి షేర్ హోల్డర్స్కి, దానివల్ల నాకైనా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంత ఎలా చెప్తున్నావు. డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను, దానికి నాకు ఇంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయింది ఎలా, అసలు ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా చూద్దాం. ది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కెన్ ఎయిదర్ బి ఎక్స్ప్లిసిట్ ఆర్ ఇంప్లిసిట్. The cash outflow of an entity towards the utilization of capital which is clear and obvious is termed as explicit cost of capital. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ప్రాజెక్ట్లోనే ఎగ్జాంపుల్ చూడండి. 1 lakh నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ నాకు అవుట్ఫ్లో చాలా క్లియర్గా ఉంది. జస్ట్ నేను పెట్టాల్సిన అమౌంట్ ఎంత, 1 lakh. ఇది ఇలా క్లియర్గా కనుక ఉంటే దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. These outflows may be interest payment to debenture holders, repayment of principal amount to financial institutions or payment of dividend to shareholders etc. Outflow ఏదైనా అయి ఉండొచ్చు. On the other hand, implicit cost is the cost which is actually not a cash outflow but it is an opportunity loss of foregoing a better investment opportunity by choosing an alternate option. కానీ ఇది మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట, ఇంత అమౌంట్ పెడుతున్నాం ఇంత పోతుంది అని. బట్ ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ నీకు యాక్చువల్గా మనీ ఏం రాదు, మనీ ఏం పోదు, కానీ మీరు ఒక ఆపర్చునిటీని లాస్ అవుతున్నారనమాట. ఇందులో ఇన్వెస్ట్ చేసే బదులు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే ఇంతకంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అలా మీరు ఒక ఆల్టర్నేటివ్ని ఇందులో కాకుండా అందులో ఇన్వెస్ట్ చేయడం, అలా ఆల్టర్నేటివ్స్ వల్ల మీరు కోల్పోయిన దాన్ని కూడా మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కింద కన్సిడర్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. An entrepreneur, for example, uses its bank deposits which earns interest at the rate of 9% per annum for the business purpose. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తున్నాడు, బ్యాంక్ తన దగ్గర ఉన్న సేవింగ్స్ ఎంతో ఉంటాయి కదా, వాటిని బ్యాంక్ డిపాజిట్స్లో వేశారు. అవి తనకి ప్రతి యానమ్కి 9% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ అమౌంట్ని తను విత్డ్రా చేసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. సో యూజింగ్ ఇస్ బ్యాంక్ డిపాజిట్స్ ఫర్ బిజినెస్ పర్పస్ మీన్స్ ఫర్ గోయింగ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్స్. అక్కడ నుంచి మనం విత్డ్రా చేసి తీసుకొచ్చాము అంటే ఈ 9% ఇంట్రెస్ట్ని మనం కోల్పోతున్నట్టే. ఇక్కడ కానీ నీకు ఏమైనా యాక్చువల్గా అవుట్లో పోయిందా, ఎంతో కొంత వడ్డీ కట్ అవ్వడం అలాంటివి ఏం లేవు. ఇట్ ఈస్ జస్ట్ ఇంప్లిసిట్. అలా జరిగే వాటిని ఇంప్లిసిట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్, మీరు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు కోల్పోయింది ఎంత అంటే ఆ 9% వడ్డీ అనమాట. సో ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ దిస్ కేస్ విల్ బి 9% ఇంట్రెస్ట్ that could have been earned by not investing the deposit for the business purpose. The opportunity loss of 9% is called implicit cost of capital or opportunity cost. ఈ 9% ఏమంటాం, implicit cost of capital అంటాం, లేకపోతే opportunity cost. The two factors which are considered to determine the cost of capital are source of finance, reciprocal payment of using the finance. అంటే మనం ఏ సోర్స్ దగ్గర నుంచి ఫినాన్స్ తీసుకొస్తాం, దానికి ఎలా రీపే చేస్తున్నాము. ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది కొన్ని డిఫరెంట్ సోర్సెస్. మనకి ఏమేమి సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి క్యాపిటల్ కోసం, ఈక్విటీ, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, లాంగ్ టర్మ్ డెట్ అండ్ రిటైన్ ఎర్నింగ్స్. ఈ నాలుగిటిని యావరేజ్ చేస్తే వచ్చేది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు వీటిలో మనం కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ చూద్దాం. హియర్ the preference share capital is paid dividend at a specified rate on face value of the preference shares. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి డివిడెండ్ ఎలా పే చేస్తామండి, ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ బేస్ మీద ఇంత రేట్ అని చెప్పి పే చేస్తాము. ది పేమెంట్ ఆఫ్ డివిడెండ్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ బట్ ఆర్ గివెన్ ప్రయారిటీ ఓవర్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్ పే చేయాలి అని చెప్పి ఏం రూల్ లేదు, బట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందుగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి మనం డివిడెండ్ అనేది పే చేయాలి. ద పేమెంట్ ఆఫ్ డివిడెండ్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ చార్జ్డ్ యాజ్ ఎక్స్పెన్సెస్ బట్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ మిక్స్ కాబట్టి వీటిని మనం ప్రాఫిట్కి
అడ్జస్ట్మెంట్గా ట్రీట్ చేస్తామే తప్ప ఎక్స్పెండిచర్గా మనం ట్రీట్ చేయం ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేసే డివిడెండ్ అన్నది. హెన్స్ డివిడెండ్ పెయిడ్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డస్ నాట్ రెడ్యూస్ ద ట్యాక్స్ లయబిలిటీ టు ద కంపెనీ. కాబట్టి ఈ డివిడెండ్ నేను పే చేస్తున్నాను కాబట్టి నాకు ఈ ప్రాఫిట్లో ఇది అడ్జస్ట్మెంట్ ఇవ్వండి, నేను మిగతా అమౌంట్ మీదే పే చేస్తాను, అలాంటివి ఏమి ఉండవండి. దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ కట్టాల్సిందే కంపెనీ. లైక్ ద డిబెంచర్స్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ రిడీమబుల్ అండ్ ఇర్రిడీమబుల్. ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడీమబుల్ అంటే ఏంటి అంటే ఎంతో కొంత టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ తర్వాత వాటన్నిటిని మొత్తం కంపెనీ ప్రిన్సిపల్తో సహా రీపే చేసేస్తుంది. ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే కంపెనీ ఎప్పటికీ వాటిని రీపే చేయదు, దాని మీద ఎటువంటి ఆబ్లిగేషన్ ఉండదన్నమాట, ఎన్నాళ్ళైనా కంటిన్యూ చేయొచ్చు కంపెనీ. ఫస్ట్ రిడీమబుల్ వాటి మీద చూద్దాం. Preference shares issued by a company which are redeemed on its maturity is called redeemable preference shares. Cost of redeemable preference shares is similar to the cost of redeemable debentures with the exception that the dividends paid to the preference shareholders are not tax deductible. Cost of preference share capital is calculated as follows. Preference share capital ni cost of capital daniki ela calculate chestaru icharu chudandi. First di PD plus RV minus NP by N whole divided by RV plus NP by 2. Here PD ante enti annual preference dividend plus redemption value minus net proceeds on issue of preference shares by life of preference shares. N అంటే life of preference shares అన్నమాట. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ప్రిఫరెన్స్ డివిడెండ్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే నా దగ్గర 12% డిబెంచర్ 12% ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, ఎన్ని ఒక 1 lakh ఉన్నాయి అనుకుందాం మొత్తం వాల్యూ. సో మనం దీని మీద ఎంత డివిడెండ్ పే చేస్తాము, ఈ 1 lakh మీద 12% అంటే 12,000 మనం డివిడెండ్ని పే చేస్తామన్నమాట, ప్రిఫరెన్స్ డివిడెండ్ ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి. ఆర్వి అంటే ఏంటి, రిడెంప్షన్ వాల్యూ ఆఫ్ ద ప్రిఫరెన్స్ షేర్స్. ఈ రిడెంప్షన్ వాల్యూని మనం ఎలా తీసుకుంటాము అంటే ఈ ప్రిఫరెన్స్ షేర్స్ని నేను ఇప్పుడే ఈ కరెంట్ ఇయర్లో ఇష్యూ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఒక్కొక్క ప్రిఫరెన్స్ షేర్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత పెట్టు. రిడెంప్షన్ వాల్యూ అంటే ఇప్పుడు నేను కరెంట్ 1 lakh షేర్స్ ఇష్యూ 1 lakh రూపీస్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నాను కదండి. ఎగ్జాంపుల్ దానికి 1000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ అనుకుందాం. ఇందులో నాకు రిడెంప్షన్ వాల్యూ ఎంత అంటే ఈ 100 రూపీస్ అనమాట. ఓకే కదండి. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎంతకైతే ఇష్యూ చేస్తామో మనం ఇప్పుడు ఎంత అయితే రీపే చేయాల్సి వస్తుందో దాన్ని రిడెంప్షన్ వాల్యూ అంటారు. అంటే దాని మెచ్యూరిటీ టైంలో మనం ఎంతైతే వాళ్ళకి రీపే చేస్తున్నామో దట్ ఈస్ ద రిడెంప్షన్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెట్ ప్రొసీడ్స్ ఆన్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇప్పుడు ఈ నెట్ ప్రొసీడ్స్ ఏంటి అంటే సేమ్ ఇప్పుడు 1000 షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్ అనుకోండి. ఇప్పుడు నేను ఇష్యూ చేసినప్పుడు నాకు మొత్తం 100 రూపీస్ నేను కలెక్ట్ చేశాను అనుకోండి, నా నెట్ ప్రొసీడ్స్ కూడా 100 రూపీస్ అవుతుంది. అలా కాకుండా నేను ఒక డిస్కౌంట్లో ఇష్యూ చేశాను అనుకోండి, అంటే ఫేస్ వాల్యూ 100 రూపీసే ఉంటుంది, బట్ నేను వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం ఒక 90 రూపీసే కలెక్ట్ చేశాను. సో నెట్ ప్రొసీడ్స్ నాకు 90 రూపీసే వచ్చింది. అలా కాకుండా నేను ప్రీమియంలో కలెక్ట్ చేశాను అనుకోండి, ఒక 110 రూపీస్ ప్రీమియంలో కలెక్ట్ చేశాను, బట్ ఇష్యూ ప్రైస్ ఎంత జస్ట్ 100 రూపీసే ఉంటుంది. ఈ నెట్ ప్రొసీడ్స్ అప్పుడు 110 అవుతుంది. సో మనం ఎంతైతే అమౌంట్ రిసీవ్ అవుతామో దాన్ని మనం నెట్ ప్రొసీడ్స్గా కన్సిడర్ చేస్తాము ఎప్పుడు ఫ్రెష్ ఇష్యూ అయితే. అలా కాకుండా ఇది ఆల్రెడీ ఇష్యూ చేసేసాను ఎప్పటివో ఒక 5 years బ్యాక్ అనుకుందాం ఈ ఇష్యూ జరిగి. సో ప్రెజెంట్ దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే షేర్కి 82 రూపీస్ మాత్రమే ఉంది. సో దెన్ నెట్ ప్రొసీడ్స్ ఎంత అవుతాయంటే 82 రూపీసే అవుతుంది. ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఇష్యూ అయితే మనం ఎంత అమౌంట్ అయితే మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఆ అమౌంట్ నెట్ ప్రొసీడ్స్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ ఇష్యూ చేసినవి అయితే వాటి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాన్ని నెట్ ప్రొసీడ్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎన్ అంటే రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కాబట్టి ఎంత పీరియడ్కి మనం ఇష్యూ చేసామో అంత పీరియడ్ అనమాట. ఓకే కదా. ద కాస్ట్ ఆఫ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కుడ్ ఆల్సో బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ద డిస్కౌంట్ రేట్ దట్ ఈక్వేట్స్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ విత్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ డివిడెండ్స్ అండ్ ప్రిన్సిపల్ పేమెంట్స్. వీటిని మనం డిస్కౌంటింగ్ టెక్నిక్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, అలాంటి మెథడ్స్ ద్వారా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఇల్లుస్ట్రేషన్. XYZ Limited issues 2000 10% preference shares of 100 rupees each at 95 rupees each. The company proposes to redeem the preference shares at the end of 10th year from the date of issue. Calculate the cost of preference shares. సో ఇక్కడ మనకి ఎన్ని షేర్స్ ఇష్యూ చేస్తున్నారు, 2000 షేర్స్, ఎంత 10% డివిడెండ్ ఇష్యూ చేస్తున్నాము 100 రూపీస్ ఈచ్. అండ్ హియర్ మనం ఎంత ఇష్యూ, బట్ మనం డిస్కౌంట్ దగ్గర ఇష్యూ చేస్తున్నాం 95 రూపీస్ మాత్రమే వస్తుంది. రిడీమ్ చేసేటప్పుడు ఎంత 10 years తర్వాత రిడీమ్ చేయాలనుకుంటున్నాము. సో ఇక మనకి చాలా క్లియర్గా ఉంది. డివిడెండ్ ఎంత పే చేస్తామండి, 2000 ఇంటూ 100 రూపీస్ ఇంటూ 10%, అంటే 2 lakhs మీద మనం 10% పే చేస్తామన్నమాట. ఇలా మీరు మొత్తం అన్ని ప్రిఫరెన్స్ షేర్స్ మీద క్యాలిక్యులేట్ చేసి వేసుకోవచ్చు. లేకపోతే ఎగ్జాంపుల్ కోసం
ఒక్క ప్రిఫరెన్స్ షేర్ మీద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఒక షేర్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకపోతే మొత్తం అన్ని వాటి మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఒక షేర్ మీద క్యాలిక్యులేషన్ చేస్తామండి. మనం మొత్తం 2,000 షేర్స్ మీద చేయాల్సిన అవసరం లేదు. 10% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 రూపీస్ ఈచ్, అంటే 100 రూపీస్ మీద 10% మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తాం ఎవ్రీ ఇయర్. డివిడెండ్ ఎంత? ప్రిఫరెన్స్ డివిడెండ్ 10 రూపీస్. బట్ మనకి రిడమ్షన్ వాల్యూ ఎంత? రిడమ్షన్ వాల్యూ నెక్స్ట్ పాయింట్ 10th ఇయర్ రిడమ్షన్ వాల్యూ అప్పుడు మొత్తం ఫేస్ వాల్యూ మనం రీపే చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు మిగతావి కాబట్టి. నెట్ ప్రొసీడ్స్ మనకి 95 రూపీస్ వచ్చాయి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత? 10 ఇయర్స్. ఈ మొత్తం పెట్టుకొని ఫార్ములాలో అప్లై చేస్తే మనకి క్యాలిక్యులేషన్ అయిపోతుందండి. ఓకే కదా ఇది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇక్కడ మనకి రిడమ్షన్కి ఇంత డేస్ 10 ఇయర్స్ తర్వాత మేము రిడీమ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు దాని బేస్ మీద వెళ్ళిపోయాము. అలా కాకుండా ఒకవేళ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే వాటి ఫార్ములా ఇలా ఉంటుంది. జస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట, ఆర్ నెట్ ప్రొసీడ్స్ ఇన్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇది ఆల్రెడీ చెప్పేసాం కదా నెట్ ప్రొసీడ్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము. XYZ company issues 2000 10% preference shares of 100 rupees each at 95 rupees each. Calculate the cost of preference shares. ఇక్కడ 10% preference shares of 100 rupees each, అంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత ఉంది? 10 రూపీస్. అండ్ నెట్ ప్రొసీడ్స్ ఎంత ఉన్నాయి? 95 రూపీస్. నెట్ ప్రొసీడ్స్ ఆర్ PO. ఓకే కదా. సో జస్ట్ 10/95. చూడండి మనం 2000తో మల్టిప్లై చేసినా చేయకపోయినా సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. దిస్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. ఇంకొక ఇలిస్ట్రేషన్ ఉంది. ఇఫ్ ఆర్ ఎనర్జీ ఈజ్ ఇష్యూయింగ్ ప్రిఫర్డ్ స్టాక్ అట్ 100 రూపీస్ పర్ షేర్ విత్ ఏ స్టేటెడ్ డివిడెండ్ ఆఫ్ 12 రూపీస్ అండ్ ఏ ఫ్లోటేషన్ కాస్ట్ ఆఫ్ 3%. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రిఫరెన్స్ షేర్ ఇంత ఉంది, దీని మీద పర్సంటేజ్గా కాకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎంత? 12 రూపీస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఏమి ఇచ్చారు? ఫ్లోటేషన్ కాస్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫ్లోటేషన్ కాస్ట్ అని ఒక పాయింట్ ఇచ్చారు. అండ్ ఎక్కడ మనకి ఇంత పీరియడ్ తర్వాత రిడీమ్ చేస్తాము అని ఏం మెన్షన్ చేయలేదు. సో ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అనమాట. సో దాని ఫార్ములా ఏంటి? ప్రిఫరెన్స్ డివిడెండ్ బై PO. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత? 12 రూపీస్ బై 100 రూపీస్ పర్ షేర్ వస్తుంది. అందులో 3% ఫ్లోటేషన్ కాస్ట్, అంటే 100 మైనస్ 3% అంటే 100లో 3 రూపీస్. 12/97. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ వస్తుంది. ఓకే కదండి. ఇలా ఫ్లోటేషన్ కాస్ట్ ఏమైనా వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం ప్రిఫరెన్స్ షేర్స్లో ఎలా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఒకటి రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫార్ములా ఇది. ఇక్కడ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫార్ములా. ఒకవేళ ఫ్లోటేషన్ కాస్ట్ ఏమైనా ఉండుంటే, ఫ్లోటేషన్ కాస్ట్ ఏంటి అంటే ఆ షేర్స్ని ఇష్యూ చేయడం కోసం మనకు అయినటువంటి ఖర్చు అనమాట. అలాంటి కాస్ట్ ఏమైనా ఉంటే ఈ టైప్ ఆఫ్ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాము. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మిగతావి ఈ చాప్టర్ని మనం 3-4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను నేను. ఈ పార్ట్లో మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈ రెండింటి గురించి డీటెయిల్స్ చూసాం కదా. నెక్స్ట్ పార్ట్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ కింద చూద్దాం. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ డెట్ ఒక పార్ట్ కింద చేస్తున్నానండి. నెక్స్ట్ దెన్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దీన్ని మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి చాప్టర్ మీద ఒక ఓవర్ వ్యూ ఇద్దాం. అంతవరకు మీరు ఈ చాప్టర్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. Until then, a sweet sign off by CS student.